ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. పరిశివ శిఖర ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతులు బాలయోగి భగవాన్ ఈశ్వర మహారాజు గారు ఆయన దగ్గర గోసేవ జరుగుతున్నది కనుక మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాము. గోసేవ వలన మనకి ఏమిటి లాభం అంటే, ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాత ప్రతినిత్యం గోసేవలో శిఖర క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. గోసేవ చేస్తే మనం ముక్కోటి దేవతల సేవ చేసినంత ఫలితం మనకి కలుగుతుంది. మనకి చక్కగా చేసిన వారిని మనకు ఆ ఫలితం కలుగుతుంది. అందరి దేవతలను పూజించినంత ఫలితం కలగటమే కాక భూ ప్రదర్శన చేసినంత ఫలితం కూడా కలుగుతుంది. శిఖర బాలయోగి తపస్సు చేసిన క్షేత్రం కనుక కోటి రెట్లు ఫలితం ఉంటుంది. గోసేవ ఫలితం మీకు తెలుసు కనుక వాటి పోషణార్థం మనకి తోచినంత ఎవరి శక్తి కొలది మేము ఇంతని చెప్పము గోవృద్ధి చేసిన వారు అవుతారు. 7 జన్మలు తరిస్తారు. మీరు మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అంతకన్నా పుణ్యకార్యం మరొకటి లేదు. లోక కళ్యాణం కోసం గో సమృద్ధిని మనం చేసుకునే కంకణం కట్టుకుందామే. మనం అందరం గోవృద్ధికి పాటుపడదాము. ఓం నమ శివాయ. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఓ ముఖ్యమైన విషయం. పరిశివ శిఖరు బాలయోగేశ్వర మహారాజు గారి క్షేత్రంలో చాలా మహిమాన్వితమైన క్షేత్రం అది. మనకి కోటి రెట్టు ఫలితం కలుగుతుంది కనుక మనం అక్కడ గోసేవ వృద్ధిని చేసుకుందాము. మనకంతకన్యా ఈ జన్మకు సార్థకం ఏముంటుంది? మనందరం తప్పకుండా గోసేవ చేస్తే, ఇది పూర్వకాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి ఆచరించిన కార్యక్రమం ఇది. ఆ మహానుభావుడే గోసేవ చేసినప్పుడు మనం చేయకుండా ఎలా ఉంటాము? కనుక మనం అందరం తప్పకుండా గోసేవ చేయడానికి ముందుకు పూనుకొని మన శక్తి కొలది మనం అభివృద్ధి చేసుకొని, మరి ఆ గోసేవ సంరక్షణతో మీకు తోచినంత శక్తి కొలది ఇచ్చి వృద్ధిపరిచి మీరు 7 జన్మలో పుణ్యాన్ని కలిగిన వారు అవుతారు. మనకు అసలు జన్మం కూడా ఉండదన్నమాట. ముక్కోటి దేవతలను సేవించిన ఫలితం, భూప్రదర్శనం చేసిన ఫలితం ఉంటుంది కనుక మనం జన్మ సార్థకత చేసుకున్నాము. జై గురు మహారాజు. ఓం నమస్తే.